టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తేజో వారి మృద, అగ్ని, నీరు, మట్టి, ఈ మూడింటిని కలిపాడు. త్రివృత్కరణము. ఒక కుండ చేయాలంటే మట్టిని నీటిని కలుపుతారు. కలిపిన తర్వాత మళ్ళీ అగ్ని కూడా పెడతారు కదా, పెట్టిన తర్వాత వస్తున్నారు అది కుండ. అలా పరమాత్మ ఈ మూడింటిని తీసుకుని త్రివృత్కరణం చేశాట. ఆ త్రివృత్కరణం చేసి దాంతో ఈ సృష్టి మొత్తాన్ని తన సంకల్ప మాత్రం చేత చేశాడు. మరి ఈ సృష్టిలో మూడు ఉన్నాయటండి. ఎత్ర త్రిసర్గో మృషా, మరి ఇంత సృష్టి చేసినప్పుడు మూడు ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలనేవి ఉన్నాయి. ఇవి పరమాత్మ దగ్గరికి వెళ్ళి పడతాయా? పట్టవు. ఆయన్ని ఇవి తాకలేవు, మన్ని తాకుతాయి. మనకి సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? మీలో ఎంతమందికి తమో గుణం ఉంది? అంటే ఏమిటి తమో గుణం అంటే? నిద్ర, బద్ధకం. మీకెవరికి లేదా? కావాలా వద్దా? నిద్ర బద్ధకాలు ఎంతమందికి కావాలి? రాత్రి అయితే నిద్ర రావాలండి, లేకపోతే శరీరం పాడైపోతుంది. బద్ధకం ఉండాలా వద్దా? బద్ధకం ఎంతమందికి కావాలి? కావాలా? బద్ధకం కనుక లేకపోతే మనిషి పాడైపోతాడండి. దేని దగ్గర? చెడ్డ పని దగ్గర బద్ధకం కావాలి. ఒరే వాడిని తనరా, అమ్మో నా వల్ల కాదు అని బద్ధకంతో కూర్చోవాలి. చెడు పని చేయమన్నప్పుడు నా వల్ల కాదని కూర్చోవాలి. అక్కడికి ఎగిరి గంతేసుకొని వెళ్ళిపోతాం. చదవరా, అమ్మో నా వల్ల కాదంట. చదువు దగ్గర వస్తుందని బద్ధకం, మంచి దగ్గరే వస్తూ ఉంటుంది బద్ధకం. కానీ చెడు దగ్గర బద్ధకం వస్తే వాడు గొప్పవాడు అవుతాడు. ఎప్పుడు మంచి పనులు చేస్తూనే ఉండాలి. మంచి పని ఇది మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల తమో గుణం అంటే అది నిద్ర, బద్ధకాలు. రజోగుణం అంటే వేగంగా మాట్లాడడం, అడు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, హుషారు అంటుంటారు చూసారా? కేకలు పెట్టడం, రా పో అని అంటాం. ఇవన్నీ రజోగుణానికి సంబంధించింది. కావాలా వద్దా రజోగుణం? రజోగుణం అంటే స్పీడ్ అండి. ఎంతమందికి కావాలి స్పీడ్? మరీ స్పీడ్ ఉంటే యాక్సిడెంట్లు అయిపోతాయి. మంచి స్పీడ్ కావాలంతే, ఓవర్ స్పీడ్ ఉండకూడదు. దాంతోపాటు సత్వగుణం కూడా కావాలా వద్దా? ఎంతమందికి కావాలి సత్వగుణం? మరీ సత్వగుణమే ఉందనుకోండి ఏం చేయలేం, అలా కూర్చుంటాం అంతే. సత్వగుణం అంటే మంచి, అద్భుతమైన మంచి అన్నమాట. ఈ మూడు కలిసి ఉంటాయండి. కలిసి ఉంటేనే మనిషి బాగా పని చేయగలుగుతాడు. అందుకే చూడండి, తెల్లవారుజామున సత్వగుణం ఉంటుంది కనుక లేచి ధ్యానము అవి చేస్తుంటాడు. మధ్యాహ్నం అయ్యే కొంచెం లోడు పడుతూ ఉంటుంది కనుక హుషారుగా పనిచేస్తాడు. అది రజోగుణం. తమో గుణం రాత్రి అవగానే అవుతుంది. ఉపన్యాసం చెప్తూనే ఒక పక్క కొరుగుతుంటారు అందరూ వింటుంటేనే. తమో గుణం చేత అలా నిద్ర వచ్చేస్తుంటుంది. ఈ మూడు గుణాలు ఈ ప్రకృతిలో ఉన్న వాళ్ళకు ఉంటాయి తప్ప ఆయన విషయంలో అసత్యము, అవి అంటవు అని అంటారు. మనందరికీ అవి అంటుతాయి, ఆయన అంటవు అనమాట. ఆయన ఎక్కడుంటాడు? తనకంటూ ఒక ధామం ఉంది, వైకుంఠం అంటారు. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. మనందరిలో ఉన్నటువంటి చెడుని, చీకట్లని పారద్రోలేటువంటి పరంధాముడు ఆ స్వామి సత్యం అని పిలుస్తారు. ఆయన అంటారు సత్యం, సత్యం, సత్యం. సత్ అంటే ప్రాణం ఉన్నవి, తీ అంటే ప్రాణం లేనివి. ఈ రెండింటిని కలిపి నిలబెడతాడు గనక ఆయన యం, సత్యం. సత్యం అంటే పరమాత్మ. ఎలాంటి పరమాత్మ అంటే ఈ పంచభూతాల్లో ఉన్న చైతన్యం కలిగిన మనల్ని కలుపుతాడు. మన శరీరం పంచభూతాలే కాదా? పంచభూతాలు ఉన్నాయండి ఇందులో, దాంట్లో మనం ఉన్నాం. ఈ రెండింటిని కలిపి నిలబెట్టాడు. అలాంటి ఆ స్వామి ధ్యానం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్పే మొట్టమొదటి శ్లోకం, ప్రార్థనా శ్లోకం. దీని వివరణ ఎంత పెద్దగా ఇచ్చారో మన పెద్దలు. దాన్ని తెలుసుకుంటే చాలండి, సమయం అంతా అయిపోతూనే ఉంటుంది. అయితే మనకు ఒక వెసులుబాటు ఇచ్చారు మన నారాయణ రెడ్డి మాధవి దంపతులు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంది కనుక ఊరికే ప్రతి సంవత్సరం కథంతా చెప్పుకుంటూ ఎందుకు వెళ్ళాలి? దాంట్లో ఉన్న విశేషాలు చెప్పుకుంటుంటూ ఒక్కోసారి ఒక్కోటి చెప్తే ఎలా ఉంటుంది అనిపించింది. అలా చేద్దామా? అలా చేసుకుందాం.
ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తాం కదా, చెప్పిందే చెప్తున్నాడు రా స్వామి అని ఎవరు రారు. మళ్ళీ ఆయన కొత్తవి తెలుసుకుంటుంటే బాగుంటుంది కదా. అందుకని ఏమేమి వాటిల్లో ఉన్నాయి, వాటి మర్మం ఏమిటి, అలా తెలుసుకోగలిగితే బాగుంటుంది. మాకు అనిపించింది ఏమిటంటే భాగవతాన్ని ఒక కోణంలో చూద్దాం. ఏవి ఉంటే మనిషి పాడైపోతున్నాడు, వేటిని వదిలిపెట్టాలి, వేటిని స్వీకరించాలి. ఇదే ఈ వారం రోజుల్లోనూ వాటిని ఎక్కువ తెలుసుకోగలిగితే ఎలా ఉంటుందంటారు? అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేటి వల్ల ఎక్కువ మనిషి పాడైపోతున్నాడు, ఏ ఉంటే మనిషి ఎక్కువ వృద్ధిలోకి వస్తున్నాడు, ఆ గుణాలను ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ కథలో చూసినా అది మనకు ఒక పాఠం కావాలి కదా. కొత్త కథలు ఎవరైనా చెప్తారు, కథలు చెప్పడం కాదు, మనల్ని నడిపించే శక్తి ఇందులో ఏముంది అనేది కూడా ఒక కోణంలో చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని ఒక ఆలోచన. అందువల్ల అలా చేద్దాం. అందువల్ల ఇందులో మనకి చెప్పేదంతా కూడా సామాన్యమైన కథ కాదండి. ఈ కథని త్రాగమంటున్నారు. భాగవతం అనేది ఒక అమృత జరి, ఒక కల్పవృక్షం అంట భాగవతం అనేది. నిగమ కల్ప తరోర్గళితం. నిగమము అంటే వేదము. వేదం అనేది ఒక వృక్షం ఉందిటండి. ఆ చెట్టుకి ఒక పండు ఉందిటండి. ఆ పండు జారి కింద పడింది. ఎవరు జారి పడేశారండి? ఒక చిలుక కొట్టిందిట. సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం. చిలుక కొట్టింది. చిలుక కొట్టిన పండు కదండి, ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? కానీ మన పెద్దలు అలా చెప్పట్లా. తీయగా ఉన్న పండునే చిలుక కొడుతుంది. మాధుర్యం కలిగిన పండునే ఆస్వాదిస్తుంది తప్ప పచ్చిగా ఉన్న కాయని కొట్టదు అది. అందువల్ల సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం. ఆ సుఖం ఆస్వాదించింది. అది నిగళితం, జారి పడింది. ఎక్కడి నుంచి? నిగమ కల్ప తరోర్గళితం. నిగమము అంటే వేదం అనేటువంటి ఒక తరువు చెట్టు నుంచి జారి పడినటువంటి మహాఫలం ఏమిటది? భాగవతం. అలాంటి ఆ భాగవతాన్ని పిబత, త్రాగండి త్రాగండి అంటున్నారు. ముహురహో రసికా భువి భావుకా. ఎవరైనా సరే మాటి మాటికి తాగండి. ఎవరు తాగాలో చెప్తున్నారు ఇందులో. ఎంతవరకు తాగాలట? రసం ఆలయం. ఆలయం అంటే చనిపోయేంతవరకు అంటారు, కాదట. ఆ సమంతాత్, ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాక కూడా తాగండి. అంతవరకు తాగుతూనే ఉండండి. ఈ భాగవతం అనేది ఎవరు తాగాలి? రసికా భువి భావుకాహ. రసికులు మాత్రమే తాగాలి. రసికుడు అంటే రసం జానాతీతి రసజ్ఞ. దానిలో ఉన్న మాధుర్యం తెలిసిన వాడైతే నేను వినాలి 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 అని తహతహలాడుతూ ఉంటాడు. అలాంటి ఆ రసికత్వం అనేది దాని మీద కావాలటండి. రసం జానాతి పండిత అంటారు. ఆ పరమాత్మ యొక్క తత్వంలో ఉన్నటువంటి ఆ అమృత రసాన్ని తెలుసుకున్నవాడు ఎవడు? తల పండినవాడే. తల పండడం అంటే తెల్లగా అయితే కాదండి, జుట్టు జ్ఞానంతో పండాలి. అలా పండినవాడైతేనే దాన్ని తెలుసుకుందాం, దాన్ని అనుభవిద్దాం అనిపిస్తుంటండి. అలాంటి దాన్ని చక్కగా ఆస్వాదించండి అని చెప్తున్నారు. అలాంటి భాగవతం చెప్పడం చాలా కష్టం. ఎవరు పడితే వాడు ఎలా పడితే అలా చెప్పడం చాలా కష్టమని మన పెద్దలు చెప్పారు. పోతనామాత్యుల వారు చాలా అందంగా తెలియజేస్తారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైనా. భాగవతాన్ని నాకంతా తెలుసండి, నేను చెప్పేస్తా, రసం పిండేస్తాను ఎవడన్నా అన్నాడా? అది అబద్ధమే. ఎందుకు అంటే సూలికైన తమ్మి చూలికైనా, త్రిశూలాన్ని ధరించిన పరమశివుడైనా చెప్పడం కష్టమేటండి. అలాగే తమ్మి చూలికైనా, పద్మంలో పుట్టినవాడు బ్రహ్మగారు, ఆయన వల్ల కాదన్నట్ట. అలాంటి వాళ్ళే మేము చెప్పలేమంటే మనం నువ్వెందుకు చెప్తున్నామని అడిగారు. అంటే అప్పుడు ఆయన చెప్పారు, పోతనామాచ్యుల వారు, నేను చెప్తున్నానంటే నాకు తెలుసునని చెప్పడం లేదండి, విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట బరుతూ.
మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ చెప్పగా నేను విన్నాను. అవి విన్నవి చూసినవి నేనేమైతే ఉన్నాయో వాటిని నేను చెప్తానా తప్ప నేను తెలిసి చెప్తానన్నా? భాగవతము తెలిసి పలుకుట చిత్రము. నాకు బాగా వచ్చండి. ఇప్పటికి 1000 సప్తాహాలు చేసానంటే కుదరదటండి. ఎంత చదివినా ఎంత చేసినా ఎన్నో అర్థాలు ఇందులో నిబిడీకృతమై ఉన్నాయి. వాటన్నిటిని అర్థం చేసుకోవటం, వాటిని మనం అందరికీ పంచడం, దాన్ని అనుభవిస్తూ ఉండడమే ఒక అద్భుతం అన్నమాట. అలాంటి భాగవత కథని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. For more videos like this, subscribe Big TV channel.